ఈ లక్ష డప్పులు వేల గుంతుల కార్యక్రమాన్ని 10 ఉమ్మడి జిల్లాల్లో ఈ రోజు గౌరవ శ్రీ మందాకృష్ణ మాదే గారి నాయకత్వంలో ప్రారంభం చేసుకొని 100 డప్పులతో గ్రామాలకు వెళ్తాం, 1,00,000 డప్పులతో హైదరాబాద్కు వస్తామని చెప్పి తెలియజేస్తూ వర్గీకరణ వెంటనే అమలు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి విజ్ఞప్తి చేస్తూ మందాకృష్ణ మాదే గారి నాయకత్వం, మందాకృష్ణ మాదే గారి నాయకత్వం. ఎవడన్నా వద్దని ముందుకొచ్చి కయ్యానికి కాలు తీస్తే కాలు వాని చెయ్యిని ఇరుగొట్టే దండోరాని గట్టి చేసిన కూలి చేసిన చెమటలు తీసిన 3 నెలల్లో బతుకులేమల్లా మాలల్లో మనలే మాలల్లో పగలు కాదు పగలు కాదు వర్గీకరణకు అడ్డొస్తే ఈ డబ్బు ఈ రోజు నుంచి ప్రారంభమై రేపు ఫిబ్రవరి 7వ తారీఖున జరిగే లక్షల డప్పులకు శ్రీకారం చుడతా ఉన్నది. ఈ డప్పు ప్రతి పల్లెలో ఫిబ్రవరి 7వ తారీఖున హైదరాబాద్ రావాలని చెప్పి చాటింపు చేస్తా ఉంది. అందుకే అరే చదువులలో బల 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 ఈ విధంగా ఈనాడు కవులు, కళాకారులు, విద్యార్థి మేధావులు ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా నిజంగా గౌరవ శ్రీ మందకృష్ణ మాది అన్న గారు ఒకవైపు వర్గీకరణ పోరాటం చేస్తూనే సమాజంలో చిన్నారి పిల్లలకు గుండె జబ్బులకు ప్రాణాలు పోయటంలో ఉద్యమాన్ని తీసుకొచ్చి ఆనాడు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చే చరిత్ర. ఈనాడు 4 కొడుకు నుండి రోడ్డు మీద పడేస్తే దిక్కుముక్కు లేనప్పుడు వాళ్లకు అండగా ఆసరగా నిలిచి వృద్ధాప్య పింఛను తీసుకొచ్చే చరిత్ర గౌరవ శ్రీ మందకృష్ణ మాది అన్న గారు. ఈ విధంగా చెప్తూ పోతే ఈ భారతదేశంలో ఎవరు చేయలేని ఉద్యమాలు గౌరవ శ్రీ మందకృష్ణ మాది అన్న గారు చేసిన సంగతి సమాజం చూస్తాం. అందుకే అరే తండ్రు కదులుతున్నదా, దళం కదులుతున్నదా, తండ్రు కదులుతున్నదా, డబ్బు కదులుతున్నదా, తండ్రు కదులుతున్నదా, తండ్రోర కదులుతున్నదా, డబ్బు మోగుతున్నదా, మాది అన్న డబ్బు లేపుతున్నదా, పల్లె పల్లె మాది అన్న డబ్బు తరువు అయినడా, పల్లె కదులుతున్నదా. ఈ విధంగా ఇక్కడి నుంచి శ్రీకారం చుట్టి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి గడపను ముట్టిస్తాం, ప్రతి గడపను కదులుతాం. రేపు ఫిబ్రవరి 7వ తారీఖున ఈ భారతదేశం గర్వించదగ్గ విధంగా ఈ డప్పు సప్పుడు విజయస్త డప్పు అవుతుంది. లేదనుకో ఇదే డప్పు సావు డప్పులు అవుతాయి. సావు డప్పు కావాలనో
విజయోత్సవ డప్పులో మరి కోరుకునే సమయం ఇక్కడ ఉంది. నేను ఒక మాట మేము ఇక్కడ అందరం చెప్తా ఉన్నాం, నిజంగా వర్గీకరణ న్యాయమైందని చెప్పి నిండు అసెంబ్లీలో ఆగస్టు 1వ తారీఖు నాడు భారతదేశంలో ఎవరు చేయని మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలోనే నేను వర్గీకరణ చేస్తా అని చెప్పి మాట ఇవ్వడం, మరి ఆ మాటకు నిలబడితే విజయోత్సవ డప్పు అవుతుంది, మాట తప్పితే సాగు డప్పు అవుతుంది. అందుకే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుతున్న ఓ పాలకులారా మీకు దండం పెట్టి చెప్తా ఉన్నాం. 30 ఏళ్ళుగా మా కన్నీటి కాదా, మా కడుపు కోస ఈ సమాజం చూసింది. ఏదేమైనా హైదరాబాద్ 1,00,000 డబ్బులు 1000 గొంతులు రాకముందుకే ఈ వర్గీకరణ చేస్తారని చెప్పి, వర్గీకరణ బిల్లు పెడతారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటా ఉన్నా. మాలలో కూడా ఈరోజు ఎవరు వ్యతిరేకులు గారు. ఎవరైతే బలసిన వివేక్ వెంకటస్వామి ఉన్నాడు, నిజంగా ఆయనకు నెత్తికెక్కిన కళ్ళు కిందికి దిగే విధంగా ఈ యొక్క చరిత్రను సృష్టిస్తామని చెప్తూ మరి మా గిద్దరామ్ నరసన్న గారు ఈ జాతి గురించి ఈ యావత్ భారతదేశం గర్వించదగా ఎన్నో పాటలు రాసినందుకు, అదే విధంగా ఇక కొద్దిసేపట్లో మా ఏపూరు సోమన్న వస్తున్నాడు, మా యొక్క కవులు కళాకారులు మిట్టపల్లి, అదే విధంగా పాటమ్మ రాబాబు, దర్వంజన చాలా మంది చేస్తా ఉన్నారు. దయచేసి ఓ ప్రభుత్వము పాలకులారా మీ అందరు మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ డప్పు శబ్దం హైదరాబాద్ రాకముందుకే వర్గీకరణ బిల్లు పెట్టాలని చెప్పి మా మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ రోజు ఇక్కడ నుంచి కార్యక్రమం ప్రారంభిస్తామని చెప్తూ వర్ధిల్లాలి కవులు కళాకారుల ఐక్యత, వర్ధిల్లాలి గౌరవశ్రీ మందాకృష్ణ మహాదేవ్ నాయకత్వం, సాధిస్తాం.